కాకినాడ జిల్లా తునిలోని పామ్ ఆయిల్ తోటలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతోంది. దాదాపు 13 రోజులుగా గాలిస్తున్నా ఎలాంటి ఆచూకీ తెలియడం లేదు. అధికారులు మాత్రం చిన్నారి వివరాలు తెలిసే వరకు గాలిస్తూనే ఉంటామని ప్రకటించారు. హోంమంత్రి అనిత పర్యటన తర్వాత గాలింపు చర్యల్ని మరింత వేగవంతం చేశామని అధికారులు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికీ దాదాపు 13 రోజులు పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. సో రీసెంట్ గా హోంమంత్రి అనిత కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? సో సింధు, చూసుకుంటే గనక పాప ఆచూకీ అయితే మాత్రం 13 రోజులు గడుస్తున్నైతే దొరకని పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ రోజు ఇంచుమించుగా ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్టీఏ, ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టారు. దీనికి సంబంధించి అయితే మాత్రం 13 రోజులు గాలింపు చర్యల్లో భాగంగా ఒక చిన్న క్లూ కూడా ఈ పాప సంబంధించిన ఆచూకీ అయితే దొరకలేదని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం మొత్తం జ్ఞానేశ్వరి ఆచూకీ దొరికే వరకు కూడా ఈ గాలింపు చర్యలు కొనసాగుతాయని చెప్పి ఇందాక పోలీసు డిఎస్పీ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా నిన్న హోమ్ మినిస్టర్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి పాపని వీలైనంత త్వరితగతిన పాపని ఆచూకీ కనుగొనాలని చెప్పేసి హోమ్ మినిస్టర్ అయితే మాత్రం టెక్నికల్ ఆస్పిరెంట్స్ తీసుకోవాలని చెప్పి హోమ్ మినిస్టర్ స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇవ్వడంతో మొత్తం కూడా అలర్ట్ అయితే పెట్టారని చెప్పొచ్చు. నిన్నటికన్నా ఈ రోజు పాపను వెతకడంలో అయితే మాత్రం స్పీడప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా హనుమాన్ టీమ్స్ కూడా స్పెషల్ బృందాలను కూడా ఈ రోజు అయితే రంగంలోకి దింపారు. దానికి సంబంధించి ఏదైతే ఉందో పాప మిస్ అయిన కొండ ప్రాంతం మొత్తం కూడా ఇప్పటికే బలగాలన్నీ కూడా జల్లిడి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరో 2 రోజుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పాప మిస్ అయిన సంఘటన స్థలాన్ని అయితే పరిశీలించినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే సమాచారం అయితే అధికారులు సమాచారం ఇవ్వలేదు, కానీ అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి 2 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సంఘటన స్థలానికి అయితే వచ్చి మొత్తం కూడా పరిశీలించినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే మొత్తం కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా పాప ఎతకడంలో, పాప గాలింపు చర్యల్లో భాగంగా ముమ్మరం చేశారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అయితే మాత్రం 13 రోజులు కూడా పోలీసుల నుంచి ఎటువంటి మొత్తం క్లూస్ దొరకకపోవడంతో ఒక అసహనం అయితే మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ కేసు పోలీసులకైతే మాత్రం ఒక పెను సవాల్. అంటే 13 రోజులు గడుస్తున్నప్పుడు కూడా పాపకు సంబంధించిన ఎటువంటి క్లూస్ కూడా దొరకపోవడంతో మరో పక్క ఎయిర్ ఆఫీసర్స్ మొత్తం కూడా పైనుంచి స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇవ్వడంతో మొత్తానికి పాపను ఎట్టి పరిస్థితుల్లోకి ప్రాణాలతో సేఫ్ గా పట్టుకుని వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పాలని చెప్పేసి పైన హోమ్ మినిస్టర్ తో పాటు ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు అందుతున్నాయి. దీనికి సంబంధించి అయితే మాత్రం ఏ ఒక్కరు కూడా ఆధారపడక్కర్లేదు అని చెప్పి నిన్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికప్పుడు పైనుంచి మేము మొత్తం కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. దానికి సంబంధించి పాపను ఎవ్రీడే కూడా మేము వాచ్ చేస్తున్నాం. పైనుంచి ప్రభుత్వం సైడ్ నుంచి పాపని పట్టుకోవడం విఫలమయ్యారని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడడం సరికాదని చెప్పేసి హోమ్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే సోషల్ మీడియాలో పాప సమాచారం, ఫేక్ సమాచారాన్ని అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి ఎవరైనా ఫేక్ సమాచారం చెప్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దానికి సంబంధించి ఉన్న ట్రాన్స్పరెన్సీ అయిన వార్తలు ప్రచురించండి, చూపించండి తప్పించి ఫేక్ సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లొద్దని చెప్పి హోమ్ మినిస్టర్ అయితే స్ట్రిక్ట్ అయిన వార్నింగ్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఎవరు కూడా మీడియా పీపుల్స్ ఎవరు కూడా అత్యుత్సాహంగా పాప సంబంధించి లేని వార్తలు ఎవరు కూడా ప్రచురించవద్దని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పాప కుటుంబంతో మేము అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి పాప కుటుంబాన్ని ఆదుకుంటాం. పాప దొరికే వరకు కూడా పాపతో పాటు ప్రభుత్వం సపోర్ట్ అన్ని విధాలుగా ఉంటుందని చెప్పి హోమ్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు కూడా ఇప్పటికే పాప గాలింపు చర్యల్లో భాగంగా అయితే మొత్తం కూడా కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఇంచుమించుగా వర్షం పడడంతో కొంత అయితే ఈ రోజు ఉదయం అయితే కొంత పాపను గాలింపు చర్యల్లో కొంత బ్రేక్ అయితే వచ్చింది. తదనంతరం కూడా వర్షం అనంతరం కూడా మళ్ళీ ఏది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మొత్తం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. దానికి సంబంధించి ఏదైనప్పుడు కూడా పాపని 2-3 రోజుల్లో పాపనైతే పట్టుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాపకు సంబంధించిన ఆనవాళ్లు దొరకకపోవడంతో దీనికి సంబంధించిన ఆపరేషన్ డిలే అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి పాపకు సంబంధించి ఏ ఒక్క క్లూ ఉన్నప్పుడు కూడా దీని పురోగతి ఉంటుందని చెప్పేసి ఇందాక మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఈ 13 రోజులతో పాటు ఈ రోజు రేపు కూడా పాపను వెతకడంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని అయితే అన్ని విధాలుగా వాడి దానికి సంబంధించి డ్రోన్ కెమెరాలతో పాటు పాపకు సంబంధించిన కొన్ని సస్పెక్ట్ చేసాం. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్, కొన్ని ఫేక్ కాల్స్ అయితే వచ్చి దానికి సంబంధించి ఫోన్ నెంబర్లన్నీ కూడా సస్పెక్ట్ చేసాం. దానికి సంబంధించి పాప బంధువులకు సంబంధించిన వారి మీద కూడా కొంత నిఘా ఉంచాం. ఈ అన్నిటితో పాటు సీసీ కెమెరాలతో పాటు పాప అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ సీసీ కెమెరాలో మానిటరింగ్ చేస్తున్నాం. అంటే 6వ తారీఖున పాప మిస్ అయిన నాటి నుంచి నేటి వరకు సంబంధించిన డేటాను తీసుకుని దీన్ని మొత్తం కూడా
ఇది మొత్తం కూడా పరిశీలించిన అనంతరం కూడా పాపకు సంబంధించిన మొత్తం ఏదే క్లూ సంపాదించి పాపను ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ గా పట్టుకుని వాళ్ళ కుటుంబానికి అప్పచెప్తామని చెప్పి ఇందాక మరి కొద్దిసేపటి కింద పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరిగింది. మరో పక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు కేసు మీద అయితే మాత్రం ఆరా తీశారు. దానికి సంబంధించి ఎస్పీతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళని తొందరగా పాపని పట్టుకుంటామని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే ఎస్పీ చెప్పారు. దానికి సంబంధించి అయితే మాత్రం మరో 2 రోజుల్లో అయితే పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనా కూడా పాప మిస్ అయిన 13 రోజులు గడుస్తున్నా కూడా గాలింపు చర్యలు అయితే ఎక్కడ తగ్గకుండా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. ఒక పక్క కూమింగ్ ఆపరేషన్స్ కూడా లోపల ఫారెస్ట్ లో అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి రెస్క్యూ టీమ్స్, దానికి సంబంధించిన ఏదైతే ఫారెస్ట్ అంటే వైజాగ్ కి సంబంధించిన ఫారెస్ట్ సంబంధించిన స్పెషలైజ్డ్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఈ రోజు అయితే రంగంలో దించారు. వారు కూడా దీనికి సంబంధించి ఏమైనా స్నేక్ క్రాసర్స్ కూడా కొంతమంది వచ్చారు. దానికి సంబంధించి ఏమైనా స్నేక్స్, దానికి సంబంధించి ఏమైనా జంతువులు ఏమైనా ఆ ఏరియాలో ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయి అనే కోణంలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక పక్క అయితే మాత్రం చర్చింగ్ జరుగుతుంది. మొత్తానికి ఆ చర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.